ఓయ్ హలో పొట్టి పిల్ల, ఫ్రెండ్స్, నేను మీ ఆయన మహేంద్ర. ఎందుకు నువ్వు అంత ఈ రోజు ఈ పొట్టిగున్నావు? వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ ఆయన నీకు భలే సెట్ అయింది తెలుసా? పొట్టి పిల్ల. చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఓయ్ పొట్టి పిల్ల, ఆయన ఎందుకు నువ్వు అంత పొట్టిగున్నావు? ఆయన నీకు భలే సెట్ అయింది తెలుసా? పొట్టి పిల్ల. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా పొట్టి పిల్ల. సో డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. లైక్ చేస్తారని, అదేవిధంగా ఏదైనా ఒక చిన్న కామెంట్, సూపర్ అని, నైస్ అని, ఆసం అని ఏదైనా ఒక కామెంట్ పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. కామెంట్ పెడతారనుకుంటున్నాను, సూపర్ అని, నైస్ అని ఏదో ఒకటి. ఓకే, డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి, అప్లోడ్ XML పైన క్లిక్ చేసి, 3 లైన్స్ పైన క్లిక్ చేసి, రీసెంట్ పైన క్లిక్ చేసి, పొట్టి రీల్ 752 XML ఫైల్ని ఇక్కడికి యాడ్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసి, మీడియా పైన క్లిక్ చేసి, లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని దీని చివరన నొక్కిపట్టి రెక్టాంగిల్ పైకి పెట్టండి. ఈ విధంగా పెట్టేసి సెకండ్ బీట్ మార్క్కి వచ్చి ప్లస్ పైన క్లిక్ చేసి, మీడియా పైన క్లిక్ చేసి, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. 1 by 1 తీసుకుందాం, డీటెయిల్గా చూపిస్తాను. ఫస్ట్ ఫోటోని తీసుకున్నాను, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి పెడతాను. నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. మళ్ళీ ప్లస్ మీడియా, ఇట్లా అన్ని ఫొటోస్ను పెడతాను. చూడండి, మీలో చాలామంది అడిగారు కదా నన్ను ఎలైట్ మోషన్ కావాలని. నేను ఇస్తాను, చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొద్దిగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నాకు ఒక టెలిగ్రామ్ ఉంది, మీ అందరికీ తెలుసు కదా టెలిగ్రామ్ ఉందని. అది మహీటెక్ ఇన్ఫో పేరు మీద ఉందని కూడా మీ అందరికీ తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను. సో అందులో నేను ఏం చేశానంటే మీరు చేసుకుంటారని పిన్ లిస్ట్లో పెట్టాను. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే వెళ్ళి చూడండి, మన టెలిగ్రామ్లో ఉంటుంది. ఎక్కువ సమాచారం చెప్పకూడదు, మనకి పర్మిషన్ లేదు, అర్థం చేసుకోండి. ప్రతి ఫోటోనైతే నేను మాన్యువల్గానే సెట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందా, ఇలా పెడుతున్నాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి కట్ చేస్తున్నాను. ఇంకా యాడ్ చేసుకుందాం. ఇలా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ వెయిట్ మార్క్కి కట్ చేసుకుందాం. ఇక్కడ ఉన్న ఫొటోస్ అన్నీ కూడా మనం ఇట్లా పెట్టుకోవచ్చు. ఒకే ఫోటోని ఇన్నిసార్లు అయినా పెట్టచ్చు, వేరు ఫొటోస్ని అయినా పెట్టచ్చు. మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీసుకొస్తాను. ఓకే, ప్రతి ఫోటోని పెడుతున్నాను చూడండి ఈ విధంగా. ఓకే, ఫొటోస్ అన్నీ యాడ్ చేసి నెక్స్ట్ బిట్ మార్క్కి కట్ చేశాను. ఫస్ట్కి వస్తే ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ ఎఫెక్ట్ని ఏం చేస్తారంటే మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది ఎఫెక్ట్. ఇప్పుడు ఫోటోని క్లిక్ చేశాను, పేస్ట్. చూడండి, ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఫోటోని క్లిక్ చేసి పేస్ట్. ఇలా ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయండి. ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయండి. ఇప్పుడు నేను చేస్తున్నాను చూసారా, ఈ విధంగా చేసేయండి. ప్రతి ఫోటోకి పేస్ట్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను చూడండి. మనకి లిరిక్స్ వస్తాయి. లిరిక్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫోటో వస్తుంది. చూడటానికి చాలా చాలా బాగుంటుంది. ఇంకంతేనండి, అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.